నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గత ఎపిసోడ్లో జీవిత రేఖ ఎన్ని విధాలుగా ఉంటే ఏ రకమైనటువంటి మనకు లక్షణాలు కనిపిస్తాయనేటువంటి కోణంలో జీవిత రేఖ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా కుటుంబ నేపథ్యము, ఆరోగ్యము, ఆయుర్దాయము ఈ జీవిత రేఖ మీద మనం గమనిస్తాం. అయితే జీవిత రేఖ మనం పరిశీలిస్తున్నప్పుడు జీవిత రేఖ మీద ఏ రకమైనటువంటి అవాంతరాలు మనం గమనించినా జీవిత రేఖకి అనుగుణంగా మిగిలినటువంటి రేఖలు శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ, తదుపరి మన అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాల్లోకి వెళుతున్నటువంటి ఉపరేఖలు, గుర్తులతోటి అనుసంధానం అవుతున్నటువంటి సమయంలో ఈ జీవితరేఖ చెప్తున్నటువంటి అంశాలు ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా ఇవే కాకుండా వేళ్ళు, గోళ్ళు కూడా మనం ప్రధానంగా పరిశీలించి ఆరోగ్య విషయాలని మనకు మనం అసెస్ చేసుకోవచ్చు. ఎలాగంటే గతంలో ఈ వైద్య శాస్త్రంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏం చేసేవారంటే ఒకసారి చేతిని చూసి ఈ గోళ్ళని ఇలా నొక్కి గోళ్ళని చూసి తర్వాత నాలిక చాపమని కనురెప్పలు ఇలా తీసి చూసి మన ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేవారు. అంటే అంగసాముద్రికములో శరీరంలో ఉండేటువంటి ఇతర అవయవాల యొక్క లక్షణాలను బట్టి కూడా ఆరోగ్యాన్ని అంచనా వేసేవారు. హస్త సాముద్రికంలో మన హస్తములో ఉండేటువంటి విభాగాల్లో ముఖ్యంగా మనకి ఆరోగ్యం గురించి తెలియచేసేటువంటిది ఈ గోళ్ళు. ఈ గోళ్ళని మనం గమనించినప్పుడు ఈ గోరు ఈ దిగువ నుంచి ఈ పైకి ఎదిగేటువంటి, అంటే ఇక్కడ ఒక లక్షణం వచ్చిందనుకోండి, ఒక చుక్క లాంటిది. మనం ఇప్పుడు వాటర్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ చర్మము, గోరు విడిపోయేటువంటి ఈ భాగంలో ఎలక్షన్కి మనం సిరా గుర్తు పెడతారు. ఇక్కడ అది అంటుకుపోతుంది. ఇక్కడ అంటే చర్మం మీద అంటుకుపోతుంది, గోరు మీద అంటుకుంటుంది. దాన్ని మనం చూసినప్పుడు ఈ చర్మం మీద కొంత పొర కింద ఊడిపోద్ది, గోరుది మాత్రం అలా ఉండిపోయి గోరు ఎదుగుతూ ఉంటుంది కదా, ఆ చుక్కలా పై వరకు వచ్చి ఈ చివర గోరు బయటకి పోయేటువంటి మనం కట్ చేసేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు 5-6 నెలల సమయంలో ఈ గోరుని మనం పరిశీలించినప్పుడు మన జీవిత రేఖతోటి సమన్వయం చేసుకుని ఆరోగ్యాన్ని మనం ఎలాగ అంచనా వేయవచ్చు, మన ఆరోగ్యంలో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి. జీవిత రేఖ మీద మార్పులను చూసామనుకోండి, మనం ఇక్కడ ఈ జీవిత రేఖను మనం కొలతలు చూసుకుంటే ఇది 100 సంవత్సరాలను తీసుకున్నప్పుడు మనం ఈ సగభాగంలో ఉన్నామనుకుందాం. ఈ మధ్య భాగంలో సపోజ్ ఈ 20-30 ప్రాంతంలో జీవిత రేఖ బలహీనంగా ఉందనుకుందాం, అంటే పల్చుగా ఉంది. మిగతా ప్రాంతం దృఢంగానే ఉంది. ఇక్కడ అంటే 20-30 అనుకుందాం వయస్సు. ఈ వయసులో బలహీనంగా ఉన్నప్పుడు అప్పుడు ఇతర రేఖల్లో ఎక్కడైనా అవాంతరాలు ఉన్నాయా తెలుసుకుందాం. ఇతర రేఖల్లో అవాంతరాలు లేకపోతే ఒక్కసారి మనం గోళ్ళని పరిశీలిస్తే ఈ వయసు అని కాదు, ఎక్కడ ఏ వయసులో ఈ రేఖ కొన్ని చోట్ల విచ్ఛిన్నమై ఉండొచ్చు, అంటే ఇలాగా ఓవర్లాప్ బలహీనపడవచ్చు, లేదా ఐలాండ్ ఉండొచ్చు. ఏ అవాంతరం ఉన్నా, బలహీనంగా ఉన్నా, విచ్ఛిన్నమై ఉన్నా, ఐలాండ్ ఉన్నా
ఆ వయసులో ఇది ఇక్కడ ఉండొచ్చు, ఇది ఇక్కడ ఉండొచ్చు. మొత్తం మీద ఎక్కడో చోట అవాంతరం ఏర్పడినప్పుడు మనం అక్కడ వచ్చేటువంటి అనారోగ్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇతర రేఖల్ని మనం పరిశీలించినప్పుడు ఎక్కడ అవాంతరాలు లేకపోతే మరి గోళ్ళని పరిశీలిస్తే ఈ గోళ్ళని మనం పరిశీలించడం ద్వారా అనేక రుగ్మతల్ని మనం అంచనా వేయచ్చు. సపోజ్ గోళ్ళ మీద మనం గోళ్ళ విభాగాలు చెప్పుకున్నప్పుడు చెప్పాను నేను కొంతవరకు. ఇప్పుడు ఈ గోళ్ళ మీద ఈ అనారోగ్యం, ఈ బలహీనత ఉన్న సమయములో ఒక నల్లని చారలు ఏర్పడ్డాయనుకోండి ఈ గోళ్ళ మీద. మనం గోరుని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. గోరు ఇలా వేలి నుంచి ఇలా ఉంటుంది. దీని మీద నల్లని చారలు ఇలా ఏర్పడ్డాయి అనుకోండి. నల్లని చార ఖచ్చితంగా ఆ వయసులో అంటే ఎక్కడైతే ఈ బలహీనత కలిగిందో 20 నుంచి 30 అక్కర్లేదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలను కూడా మనం విభజన చేయొచ్చు. అక్కడ ఆ వయసులో ఇక్కడ ఈ నల్లని చారలు ఉంటే అంటే ఆ వయసులో కనీసం 6 నెలలు ప్రాంతం అది ఇలాగ కొనసాగుతూ ఉంటే సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. నల్లని చారలు ఉంటే ఆ వ్యక్తుల యొక్క ఆరోగ్యంలో ఖచ్చితంగా రక్తహీనత కానీ, డి విటమిన్, ఇప్పుడు మనం ప్రధానంగా డి విటమిన్ అంటే ఎముకల పటుత్వం తగ్గడం, డి విటమిన్ డెఫిషియన్సీ ఉండటానికి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఆ సమయంలో మనం చేయి చూసినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి సూర్యరశ్మిలో కూర్చోవటం, డి విటమిన్ సప్లిమెంట్ని తీసుకోవటం, ఈ B12 ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా దాన్ని మనం సరి చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది చేతుల్లో ఈ బలహీనంగా ఉండేటువంటి పీరియడ్లో ఇక్కడ 50 అనుకుందాం, ఈ గోరు పూర్తిగా అంటే మనం గోరును చూసేసరికి కొద్దిగా గులాబీ రంగులోను, కొంత ఇలా నొక్కితే కొద్దిగా నొక్కినబడి తెల్లగాను అలా ఉండాలి, కొద్దిగా ఎరుపుగాను గులాబీ రంగులో ఉంటే శ్రేష్టం. అలా కాకుండా తెల్లగా అయిపోయింది అనుకుందాం. ఈ తెల్లగా అయిపోతే ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట రక్తంలో. అటువంటి వ్యక్తులు వీక్నెస్, జనరల్ వీక్నెస్ అంటాం, నీరసంగా ఉండి పోషణ సరిగ్గా మన ఆహారం ఇచ్చినా సరిగ్గా తీసుకోలేక కొంచెం వీక్గా ఉంటారు. ఆ సందర్భంలో మనం వారికి ఐరన్ ఉండేటువంటి సబ్స్టిట్యూట్స్ని మనం ఆకుకూరలు ఇవన్నీ సజెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆరోగ్యం సరిగా అవుతుంది. కొంతమంది చేతుల్లో ఈ గోర్లు ఇక్కడ ఉండేటి ప్రాంతం ఐలాండ్ ఉంది అనుకుందాం, లేకపోతే ఇక్కడ ఐలాండ్ ఉంది, ఇక్కడ సన్నబడినటువంటి వయసులో అప్పుడు గోల్డ్ని మనం పరిశీలించామనుకోండి, ఈ గోల్డ్ ముక్కలైపోయినట్టు ఇలా పగిలిపోతూ ఉంటాయి. మీరు చూసుకోండి అప్పుడప్పుడు కొంతమంది పగుళ్ళు కనిపిస్తే అంటే పెళిసెక్కిపోయి పగిలుతుంటుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తులు శరీరంలో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉండి తల తిరగటం, పడిపోవటం, ఈ బలహీనతలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అది ఎంతకాలం కొనసాగుతుందో మనం చూసుకుని, ఏ వయసులో ఉంటుందో చూసుకుని దానికి సప్లిమెంట్స్ని మనం ఇవ్వటం ద్వారా ఆరోగ్యాన్ని సరి చేసుకునేలాగా చూడొచ్చు. కొంతమంది చేతుల్లో ఈ గోర్లు లేత పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఇలా చూసినప్పుడు. ఇక్కడ దిగువ రేఖ, శరీరంలో జీవిత రేఖకి దిగువ రేఖ ఉండి, అంటే జీవిత రేఖ అంతా బాగానే ఉంది, ఏదో ఒక చోట నుంచి ఇలాగ దిగువ రేఖ వచ్చి చంద్రస్థానానికి కానీ, ఇక్కడ ఉండేటువంటి బుధరేఖ వైపుకి కానీ, ఈ చంద్రస్థానం దిగువకు కానీ ఇలా వెళుతుంది అనుకోండి.
ఆ వయసు, ఈ వయసుని మనం లెక్కేసుకోవాలి. ఇక్కడ ఈ దిగువ రేఖ ఉండేటువంటి వయసుని లెక్క వేసుకుని అప్పుడు గోళ్ళని పరిశీలిస్తే ఇక్కడ లైట్ ఎల్లో ఇష్యూగా వచ్చిందనుకోండి గోర్లు, ఖచ్చితంగా వారికి లివర్, ప్యాంక్రియాస్, తర్వాత గాల్ బ్లాడర్, ఈ డైజెస్టివ్ పార్ట్స్లో అజీర్ణ సమస్యలు, ఏదో రకమైనటువంటి కాలేయ వ్యాధి, ఈ మనం అటువంటి వారిని చూసినప్పుడు కళ్ళు కూడా ఇలా చూస్తే కొంత ఎల్లోయిష్గా కనబడుతుంది. ఆ లివర్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి యూరిన్ కూడా ఎల్లోయిష్గా వస్తూ ఉంటుంది. వారి చేతులు మనం చూసినప్పుడు ఇక్కడ శరీరము జీవితరేఖ దిగువన ఖచ్చితంగా ఇది బుధస్థానము వైపు వెళుతున్నటువంటి రేఖను ఖండించడం కానీ, దిగువ రేఖలు ఎప్పుడు కూడా అనారోగ్య సూచకాలు ఇక్కడ గమనించి దాన్ని మనం సరి చేసుకోవచ్చు. దానికి లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ని తీసుకుంటే కొంతవరకు అనారోగ్యాన్ని సరిచేయచ్చు. అదే ఈ లోపల వైపుకి శుక్రస్థానం వైపుకి ఇలా దిగువ రేఖలు వెళ్ళినాయి అనుకోండి, శుక్రుడు ఈ జెనైటల్ ఆర్గాన్స్, స్త్రీలకైనా పురుషులకైనా ప్రోస్టేటు, స్త్రీలకైతేనేమో ఈ జెనైటల్ ఆర్గాన్స్, వాటికి సంబంధించినటువంటి అనారోగ్యాలని మనం గుర్తించవచ్చు. జీవిత రేఖని, అదే సమయంలో ఇతర రేఖల్ని, ఈ ఉపరేఖల్ని, గోల్డ్ని కూడా మనం పరిశీలిస్తే ఎల్లోయిష్గా ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తుల యొక్క ఆరోగ్యము, లివరు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కొంతమంది ఈ గోల్డ్ ఇలాగా ఇక్కడ ఏదో ఒక సమయంలో జీవిత రేఖ మీద వయసులో ఏదో ఒక వయసులో ఇక్కడ బ్రేక్స్ వచ్చి దిగువ రేఖలు కాదు బ్రేక్ అవుతున్నాయి. ఇక్కడ జీవిత రేఖ ముక్కలైంది అంటే ఖచ్చితంగా అక్కడ అనారోగ్యాన్ని సూచిస్తుంది. అప్పుడు మనం గోల్డ్ పరిశీలించినప్పుడు దీంట్లో ఏదో ఒకటి ఉంటే కొంతమంది చేతుల్లో బాగా ఎర్రగా ఉండి ఇలాగా పులిగోరులాగా గట్టిపడిపోతుంది గోరు. అటువంటి లక్షణం కనిపించినప్పుడు వాళ్ళకి బీపీ, అలాగే చర్మ సంబంధమైన వ్యాధులు, సోరియాసిస్, బీపీ పెరుగుతుంది, సోరియాసిస్ లాంటి చర్మ సంబంధమైన వ్యాధులు రావటానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం గమనించి ఆ వయసులో ఎంతకాలం ఉందో అది, కొంతమందికి అయితే చాలా కాలం నేను గమనించినటువంటి వాటిల్లో కనిపిస్తున్నాయి. దాని అన్ని సంవత్సరాలు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. కొంతమంది చేతుల్లో ఈ గోర్లకి ఇలాగా ఈ జీవిత రేఖ మీద చిన్న చిన్న ఇలాగా చుక్కలు పెట్టినట్టు, అంటే చుక్కలు కాదు అవి, జీవిత రేఖ అలాగా బ్రేక్ అవుతుంది అలాగా మధ్యలో గ్యాప్స్. ఇటువంటి సందర్భంలో మిగిలిన రేఖలు మనం ఎక్కడైనా చూసామనుకోండి, ఇక్కడ హెడ్లైన్ మీద కనుక ఏదైనా అవాంతరాలు, ఐలాండ్స్ అవి ఉంటే అక్కడ మానసిక వికాసానికి అవరోధాలు ఏర్పడతాయి. అంటే నర్వస్ సిస్టమ్ క్లియర్గా పనిచేయదు. అయితే హెడ్లైన్ బాగానే ఉండి హృదయరేఖ కూడా బాగుండి ఈ గోల్డ్ మీద చుక్కల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. అంటే నొక్కినట్టు, గుంటలు పడినట్టు ఉంటాయి. ఇలా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బ్లడ్ సర్క్యులేషన్లోను, నర్వస్ సిస్టంలోను ఇబ్బందులు ఏర్పడి కొన్ని సందర్భాలలో పక్షవాతం అంటే పెరాలసిస్ వచ్చేటువంటి సూచనలు కూడా మనం గమనించవచ్చు. దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. ఇలా కాకుండా కొంతమంది జీవిత రేఖలో ఇక్కడ ఐలాండ్లా వచ్చి ఏదో ఒక వయసులో, ఆ వయసును మనం అంచనా వేసుకోవాలి. ఐలాండ్లా వచ్చి దాని నుంచి ఇలాగ దిగువ రేఖలు వచ్చి, ఈ దిగువ రేఖలు పూర్తిగా ఏ స్థానాన్ని చేరకుండా కొంతవరకే వచ్చి ఉంటే అది ఏ వయసులో ఉందో ఆ వయసును మనం నిర్ధారణ చేసుకుని అప్పుడు కూడా మనం ఈ గోళ్ళను పరిశీలించినప్పుడు
ఇవి కొంతమంది పైకి ఇలా వెనక్కి తిరిగిపోతూ ఉంటాయి గోళ్ళు పెళిసెక్కిపోయి. ఇలా పక్క నుంచి మనం చూసినప్పుడు గోరుని ఇలా పైకి ఇలా పైకి లేవటమే కాదు, పగిలిపోతూ ఉంటాయి కూడాను, పగిలిపోతూ ఉంటాయి, పెళిసెక్కుతుంటాయి. ఇక్కడ బోన్స్కి సంబంధించి వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడానికి ఈ ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బోన్స్ పడినా ఏదైనా జరిగినా వెంటనే విరిగిపోయేటువంటి స్వభావం కూడా ఉంటుంది ఆ వయసులో. అంచేత గమనించి దీన్ని మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని చక్కగా మనం నివారణ చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా ఆరోగ్యం గురించి జీవితరేఖ మీద మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతమంది గోళ్ళలో ఇలాగా బలంగా నిలువు రేఖలు ఏర్పడుతూ ఉంటాయి. నిలువు రేఖలు మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అంటే రేఖ అంటే గీతలు ఉన్నట్టు కాదు, రంగు మామూలుగా గులాబీ రంగులోనే ఉంటుంది, కానీ ఇలాగ నిలువు రేఖలు ఉండి పెళిసెక్కినట్టు ఉంటాయి. అటువంటి సందర్భంలో జీవితరేఖను మనం పరిశీలిస్తే ఏ వయసులో అవి సాధారణంగా ఈ లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఇక్కడ జీవితరేఖను మనం పరిశీలించినప్పుడు జీవితరేఖలో ఇలాగ విభజన జరిగి రెండు కింద విడిపోతూ దిగువ రేఖలు వచ్చినప్పుడు నాడి సంబంధమైనటువంటి వ్యాధులు, నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి వ్యాధులు, అప్పుడు శిరోరేఖను కూడా మనం చూడాలి. శిరోరేఖ కూడా బలహీనపడితే ఆల్జైమర్స్ లాంటి వ్యాధులు రావడానికి, మానసికమైనటువంటి కొంతమందిలో ఇక్కడ ఐలాండ్స్ ఏర్పడతాయి. ఐలాండ్స్ ఏర్పడినప్పుడు ఈ దిగువ రేఖలుండి గోళ్ళకి ఇలా ఉండి ఐలాండ్ ఏర్పడితే వాళ్ళు మానసికమైనటువంటి రుగ్మతలకి, మతిమరిపే కాదు, విచిత్రంగా ప్రవర్తించటం, చికాకు పెట్టడం, వాళ్ళు కొంతమంది చెప్పాలి అంటే శరీరం మీద బట్టలు అవి కూడా ఉంచుకోకుండా చికాకుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ శిరోరేఖ మీద ఐలాండ్ ఉంటాయి, ఇక్కడ దిగువ రేఖలు ఉంటాయి, గోల్డ్కి ఇవి ఉంటాయి. వీటిని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని మెడిసిన్స్ వాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఏంటంటే శిరోరేఖ అనేటువంటిది మెదడుకు సంబంధించిన డిస్టర్బెన్సెస్ని చూపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఏ వయసులో ఉంటే ఆ వయసులోనే, ఇది బాల్యం అని కాదు, జనరల్గా ఇటువంటి సందర్భాలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మనకి 50 60 దాటిన తర్వాత. మానసికమైనటువంటి బలహీనత, ఇలాగ మనం ఆరోగ్యం గురించి ముఖ్యంగా జీవితరేఖ మీద ఆయుర్దాయం గురించి అయితే ఇవన్నీ ఉన్నా ఈ రేఖ మధ్య మధ్యలో తెగువలతోటి, ఓవర్లాప్స్ తోటి కొనసాగి, ఐలాండ్స్ తోటి కొనసాగి ఈ చివరి వరకు కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 100 సంవత్సరాల జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడుతూనే ఉంటారు. మనం దానికి అనుగుణంగా ఈ జీవితరేఖని సమన్వయం చేసుకోవాలి. మిగిలినటువంటి శిరోరేఖతోటి, హృదయరేఖతోటి, అదృష్టరేఖతోటి, ఉపరేఖలైనటువంటి బుధరేఖతోటి, రవిరేఖతోటి, కంకణ రేఖతోటి, శరీర క్షేత్రభాగాలైనటువంటి చర్మము, చర్మం యొక్క రంగు, గోళ్ళ యొక్క స్వభావము, వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్య పరిస్థితుల్ని ఖచ్చితంగా జీవితరేఖ మీద మనం అంచనా వేయచ్చు. జీవితరేఖని ప్రధానంగా మనం ఆరోగ్యం గురించి, ఆరోగ్యము, ఆయుర్దాయము, కుటుంబ నేపథ్యం గురించి ఇప్పుడు తదుపరి మనం ఎపిసోడ్లో ఈ కుటుంబము అక్కడి నుంచి వచ్చేటువంటి రేఖల యొక్క ఆటంకాలు ఎలా ఉంటాయనేటువంటిది తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. జీవితరేఖ ప్రధానమైనటువంటిది. జీవితరేఖ లేకుండా ఏ వ్యక్తి కూడా జీవితము కొనసాగింపబడదు.
ఇది అవాంతరాలతో ఉన్నప్పుడు మనం అధిగమించడానికి ఏం చేయాలనేటువంటి విషయాన్ని మనం సాధన ద్వారా, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం బయటికి రావచ్చు. జీవితరేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.